మావా నన్ను ఎవడైతే నువ్వు ఈ పని చేయలేవురా అని అంటాడో నేను అదే పని చేసి చూపెడతారా, అదిరా నా నైజం. నువ్వు నా మంట కూడా లేవురా. తాత అర్జెంట్గా నువ్వు ఎక్కడికైనా వెళ్తే అక్కో, మా టీచర్ వస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావురా? మీ టీచర్ వస్తే నేను దాచుకోవడం ఏంటి? మొన్న నా స్కూల్కి ఎందుకు రాలేదురా అని చెప్తే నువ్వు చచ్చిపోయావని చెప్పా. రే రాము లేరా, నిన్న స్కూల్కి ఎందుకు రాలేదురా నువ్వు? మా నాయనమ్మ చనిపోయింది సార్. ఎన్నిసార్లు చనిపోతారా మీ నాయనమ్మ? మొన్నే చెప్పావు కదా చనిపోయిందని. అంటే అది మా తాతకి 2 పిల్లలు. రే ఈ పిల్లలు బురదలో రాళ్ళేస్తే ఆ బురద వచ్చి మళ్ళా మన బట్టల మీద పడుతుంది. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఇంకోసారి బురదలో రాళ్ళేసేటప్పుడు బట్టలు ఇప్పుకొని రాలేయాలని అర్థమైంది. చూడమ్మా, ఆ దొంగోడు నీపై అటాక్ చేసి నీ మెల్లో గొలుసు లాక్కున్నప్పుడు అతన్ని వద్దని వేడుకోవడం కానీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బాగా గట్టిగా పిలవడం కానీ ఇలాంటివేవి నువ్వు చేయలేదా? చెయ్యలేదు. ఎందుకు? అంటే అంటే మరేమో మా మమ్మీ చెప్పింది తెలియని వ్యక్తులతో మాట్లాడకూడదని. ఏంటి బ్రో ఏడుస్తున్నావు? బ్లడ్ టెస్ట్ కోసం వస్తే ఏలుకొస్తారు భయ్యా. నువ్వెందుకు భయపడుతున్నావు? అంటే నేను యూరిన్ టెస్ట్కి వచ్చాలే. డాక్టర్ గారు నా రిపోర్ట్స్ వచ్చాయా? నీ రిపోర్ట్స్ వచ్చాయా? నీకు బ్యాడ్ న్యూస్. ఏం డాక్టర్ అది? నీకు హెచ్ఐవి పాజిటివ్ ఉంది. లాస్ట్ టైం సెక్స్ ఎవరితో చేసావు? చెప్పవయ్యా, ఎవరితో చేసావు? మీ వైఫ్ తోటే. హలో సాయి, మా ఆయన నాకు పెళ్లి ఫిక్స్ చేశారు, నన్ను మర్చిపో. నేను సాయి కాదు, కుమార్ని. కుమారు, నువ్వు నన్ను మర్చిపో. ఈ జోక్ వినండి, చాలా బాగుంటుంది. భార్యాభర్తలు ఇద్దరు తినడం కోసం రెస్టారెంట్కి వెళ్తారు. రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ ఆర్డర్ పెడతారు. ఇక బిర్యానీ వస్తుంది, భర్త ఇలా చేతుల్లో కొని ఇలా తినబోతాడు. అప్పుడు భార్య ఉండి, ఏమండి మీకు విషయం చెప్పాలి అని అంటుంది. అప్పుడు భర్త ఉండి, తినేటప్పుడు మాట్లాడకూడదని నీకు తెలియదా? ఏం చెప్పాలన్నా తిన్న తర్వాత నేను చెప్పు అని చెప్పి ఆ బిర్యానీని తింటాడు. తిన్న తర్వాత ఇలా మూతి తుడుచుకుంటూ, ఏంటే ఇందాక ఏదో చెప్తా ఉన్నావు కదా, ఇప్పుడు చెప్పు అని అంటాడు. అప్పుడు ఆ భార్య ఉండి ఇలా అంటుంది, ఏమండి ఇందాక మీరు తిన్న బిర్యానీలో బొద్దింక పడిందండి అని. డాక్టర్ గారు, నాకు పెళ్ళి 5 ఏళ్ళు అయిందండి, కానీ ఇంతవరకు పిల్లలు పుట్టలేదు, ఎందుకంటారు? 5 ఏళ్ళే కాదు నాయన, ఇంకో 10 ఏళ్ళైనా నీకు పిల్లలు పుట్టరు. అదేం డాక్టర్ గారు? ఎందుకంటే పిల్లలు పుట్టేది మగోళ్ళకి కాదు, ఆడోళ్ళకి. ఏదైనా మాట్లాడండి. మీరే మాట్లాడండి. నేను ఒకసారి కడుపుతో ఉన్న ఆడమనిషిని తిన్నా. యూ రాస్కెల్ స్కౌండ్రల్ ఇడియట్, సిగ్గుందా నీకు? ఓ ఆ కడుపులో ఉంది నేనే. ఓ మై గాడ్, నైస్ జోక్. డాక్టర్ నా రిపోర్ట్స్ వచ్చాయా? సారీ టు సే దిస్, నీ కిడ్నీ ఒకటి ఫెయిల్ అయింది. ఎన్ని మార్కులు తేడాతో డాక్టర్ గారు? సప్లీ రాస్తే పాస్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా? అన్నా ఏదైనా మంచి చెట్టు ఉంటే చూపించవా? ప్లేన్లో చూపించడం తమ్ముడు. భలేవాడు అన్న, బస్ ఛార్జీకి డబ్బులు లేవు, నువ్వు ఏకంగా ప్లేన్ అంటావు. ప్లేన్ ఫ్యూచర్లో డబ్బు సంపాదించాక ఎత్తాలి, కానీ ప్రస్తుతానికి అయితే నార్మల్గా షాప్లో చూపించాను. డాక్టర్ గారు, నాకు రాత్రి పడుకునేటప్పుడు నిద్ర రావట్లేదండి. నిద్ర రావట్లేదా? సరే, దానికి నా దగ్గర ఒక మంచి చిట్కా ఉంది, అది చెప్తా, పాటించు, ఖచ్చితంగా నిద్ర వస్తుంది. అలాగే డాక్టర్ గారు, డైలీ రాత్రి పండుకుంటావు కదా, పండుకునే ముందు 1 నుంచి 3,000 వరకు 1-2 లెక్క పెట్టు. అలా లెక్క పెట్టి పండుకో, ఖచ్చితంగా నిద్ర వస్తుంది. సరే డాక్టర్ గారు. ఏంటయ్యా రాత్రి నిద్ర వచ్చిందా? లేదు డాక్టర్ గారు, రాలేదా? రావాలే, ఎందుకు? మీరు చెప్పినట్టుగానే 1 నుంచి 3,000 వరకు లెక్క పెట్టడం స్టార్ట్ చేశారు డాక్టర్ గారు, కానీ 1,500 దగ్గర రాగానే లైట్గా నిద్ర రావడం మొదలైంది. కానీ మీరు నాకేం చెప్పారు? 3,000 వరకు లెక్క పెట్టమన్నారు కదా. సో నేను వెంటనే వెళ్ళి మొంగడుకొని టీ తాగొచ్చి మళ్ళీ 1,800 నుంచి 3,000 వరకు లెక్క పెట్టాను, కానీ ఈసారి నిద్ర రాలేదు. రే పిల్లలు, చెప్పే జాగ్రత్తగా వినండి. సమాజంలో వివక్షత అనేది ఉండకూడదు. కులం ఒక్కటే ఇంపార్టెంట్ కాదు మనకి. అవును సార్, మతం కూడా ఇంపార్టెంటే. సార్ ఈ క్వశ్చన్ అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది. ఆ క్వశ్చన్ అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చిందని నీకెలా తెలుసురా? చూడండి సార్, బుక్ మొత్తం ఎక్కడ కనబడతలేదు.
A square plus b square is equal to ab whole square. A square plus b square is equal to ab whole square. ఆ రోజుల్లో మేము దీపాల కింద కూర్చొని చదువుకునేటోళ్ళంట్రా. మేమైతే స్ట్రీట్ లైట్స్ కింద కూర్చొని చదువుకునే వాళ్ళంట్రా. అసలు మీరు పగటిపూట చదువుకోకుండా ఏం పీకే వాళ్ళు? రే పిల్లలు, దసరా హాలిడేస్ వచ్చాయి. సెలవుల్లో పిచ్చి పిచ్చిగా తిరగకుండా నేను ఇచ్చిన హోంవర్క్ చేసుకొని రండి. ఒకవేళ చెయ్యకుండా వచ్చారో మీకుంటది ముసళ్ళ పండగ. సార్ ఏంట్రా ముసళ్ళ పండగ ఎన్ని రోజులు సార్ సెలవులు? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. భార్య పుట్టింటికి వెళ్ళింది చూసి తన 4 పట్టు చీరలన్న భర్త వచ్చిన 4 కోట్ల డబ్బుతో తన అప్పు మొత్తం తీర్చాడు. అయితే ఎక్కడ ఈ విషయం తెలుసుకున్న భార్య తనను చంపుతుందనే భయంతో పోలీసులకు లొంగిపోయిన నిందితుడు. రే ఎదవలేరా, ఏంట్రా జుట్టు? నువ్వు స్టూడెంట్వా రౌడీవా? అసలు ఈ జుట్లు పెంచుకునే వాళ్ళంటే నాకు అసహ్యం. ఈ జుట్లు పెంచుకునే వాళ్ళంతా పెద్ద రౌడీలు గుండాలు అవుతారు. ఏంటంటే జుట్టు పెంచుకునే వాళ్ళంతా ఎదవలా, వాళ్ళు రౌడీలు గుండాలు అవుతారా? అయితే ఒకసారి అటు చూడండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రపంచంలోనే అందరికంటే గొప్ప మేధావి, జుట్టు పెంచాడు. ఒకసారి ఇటు చూడండి. సర్ ఐజాక్ న్యూటన్ గ్రావిటీ కనిపెట్టిన సైంటిస్ట్, జుట్టు పెంచాడు. ఒకసారి అటు చూడండి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, జుట్టు పెంచాడు. జుట్టు పెంచిన వాళ్ళు పెద్ద పెద్ద మేధావులు సైంటిస్టులు అయ్యారు. అండ్ అలాగే మీ దృష్టిలో జుట్టు పెంచిన వాళ్ళు అంతా మంచోళ్ళు కదా. ఇప్పుడు ఆ జుట్టు పెంచిన వాళ్ళు ఏమయ్యారో చూద్దామా? అయితే ఒకసారి ఇటు చూడు. హిట్లర్. మమ్మల్ని కూడా జుట్టు కత్తిరించుకొని హిట్లర్ అమ్మంటారా? సార్ మేము కుల సర్వే చేయడానికి వచ్చాము. మీది ఏ కులం సార్? ఏ వయసులో? కులానికి వయసుకి ఏంటి సార్ సంబంధం? ఎందుకుండదు? బాల్యంలో బాలకులం, యవ్వనంలో యువకులం, వృద్ధాప్యంలో రాలిపోయే ఆకులం. అలాగా సార్, మామూలుగా మీది ఏ కులం? ఎవరు లేకుంటే ఏకాకులం, ప్రేమలో ఉంటే ప్రేమికులం, పెళ్లి చేసుకుంటే సంసారికులం, పెళ్లి చేసుకోకుంటే సన్యాసులం. అది కాదు సార్, కమ్మ కాపు గొల్లా గౌండ్లాల ఇలా. డబ్బుంటే ధనికులం, లేకుంటే బీదకులం, దేవుణ్ణి నమ్మితే ఆస్తికులం, లేకుంటే నాస్తికులం. అసలు మీకు కులం అనేదే లేదా? ఎందుకు లేదు? యాత్రలు చేస్తే యాత్రికులం, ప్రయాణిస్తే ప్రయాణికులం, మంత్రాలు చదివితే మాంత్రికులం, ఉపన్యాసాలు ఇస్తే ఉపన్యాసకులం, పాడితే గాయకులం, థియేటర్లో ఉంటే వీక్షకులం, టీవీ చూస్తే ప్రేక్షకులం, శ్రీకాకుళంలో పుట్టే శ్రీకాకుళం, అమాయకంగా పుట్టే అమాయకులం, ఎదవ పనులు చేస్తే ఎర్రిపుకులం. హీ డాష్ రైటింగ్ ఎగ్జామ్. రైటింగ్ అంటే కంటిన్యూస్ టెన్స్. హీ ఈజ్ ద థర్డ్ పర్సన్. సో ద ఆన్సర్ ఈస్ హీ ఈజ్ రైటింగ్ ఎగ్జామ్. హీ ఆమ్ రైటింగ్, హీ ఆమ్ రైటింగ్, హీ ఆమ్ రైటింగ్, హీ ఆమ్ రైటింగ్. చిచ్చి దరిద్రంగా ఉంది సౌండింగ్. హీ ఆర్ రైటింగ్, హీ ఆర్ రైటింగ్, హీ ఆర్ రైటింగ్, హీ ఆర్ రైటింగ్. చిచ్చి ఈ సౌండింగ్ ఇంకా దరిద్రంగా ఉంది. హీ ఈజ్ రైటింగ్. వా, హీ ఈజ్ రైటింగ్, హీ ఈజ్ రైటింగ్, హీ ఈజ్ రైటింగ్. ఈ అమ్మ ఏముందిరా సౌండింగ్ మాత్రం. ఇదే కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. 10 మార్క్స్ పక్క రాసేద్దాం. హీ ఈజ్ రైటింగ్. ఎస్. రే పిల్లలు, చెప్పేది జాగ్రత్తగా వినండి. అబద్ధాలు చెప్పేవాడికి ఏ జాబు రాదు, నిజాయితీగా ఉన్న వాళ్ళకి జాబ్ వస్తుంది. సో ఎప్పుడు అబద్ధాలు చెప్పకండి. మెయిన్ వైల్ అబద్ధాలు చెప్పేటోళ్ళు. అబ్జెక్షన్ యువర్ ఆనర్, నా ముద్దాయి నిర్దోషి అని నేను సగర్వంగా నమ్ముతున్నాను. హలో గైస్, నేను ఈ రోజు మీ ముందరికి తీసుకొచ్చాను ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ని. ఈ ఆయిల్ కనుక మీరు మీ బట్టలకి పట్టించినట్టయితే మీ నల్లరేడు కులం లాంటి తలకాయ మీద కూడా చుట్టాలని మొలవడం మొదలవుతుంది. కౌంటర్ దగ్గర ఒక 5 లక్షలు కట్టండి, పోయే ప్రాణాన్ని కూడా మేము కాపాడుతాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పలానా చోట ఒక యాక్సిడెంట్ అయిందంట, అందులో ఎంతమంది చనిపోయారంట, దాన్ని చేపించింది వాళ్ళేనంట. ఈసారి మీరు కనుక నన్ను ఎలక్షన్స్ లో గెలిపిస్తే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నెల 10,000 రూపాయల పింఛన్ ఇప్పిస్తా. పిల్లలు ఎవరైతే బాగా వాళ్ళే లెక్క అవుతారు. చేతిలో ఒక 3 లక్షలు కొట్టు. ఈ కేసులో బయట తీసుకొచ్చే బాధ్యత నాది. సార్, మీ అబ్బాయిని కనుక మా కాలేజీలో అడ్మిషన్ ఇస్తే అతనికి ప్లేస్మెంట్ ఇచ్చి 10 lakhs per annum ఇప్పించే బాధ్యత మాది సార్. అన్నా ఈ సొక్కాలు అచ్చం హీరో లెక్కున్నవే.